రీసెంట్‌గా భారతదేశ సుప్రీంకోర్టు ఒక రేప్ విక్టిమ్ 15 సంవత్సరాల రేప్ విక్టిమ్ కేసులో కీలక వ్యాఖ్యలు చేసింది. ఆ అమ్మాయి రేప్ బాధితురాలు. అయితే అమ్మాయి ప్రెగ్నెంట్ అయింది ఆ రేప్ వల్ల. దాంతో ఆ అమ్మాయి గర్భం దాదాపు 31 వీక్స్‌కి వచ్చేసింది. మన చట్టాల ప్రకారం 20 వీక్స్ కన్నా ఎక్కువ ఉన్న ప్రెగ్నెన్సీని తీయటానికి వీల్లేదు. అబార్షన్ చేయడానికి వీల్లేదనమాట. అయితే సుప్రీంకోర్టు మాత్రం కేస్ బై కేస్ మనం దీన్ని పరిశీలించాలని, అవసరమైతే చట్టంలో మార్పులు తీసుకురావాలని చెప్పిందనమాట. ముఖ్యంగా 31 వారాల ప్రెగ్నెన్సీని తీసేందుకు అనుమతినిచ్చిందనమాట. అబార్షన్ చేసేందుకు అనుమతినిచ్చింది. ఈ కేసులో ఢిల్లీలోని ఎయిమ్స్ ఒక క్యూరేటివ్ పిటిషన్ వేసింది. దానిలో 31 వీక్స్ ప్రెగ్నెన్సీ తీసేస్తే గనక ఆ అమ్మాయి ఆరోగ్యం పైన తీవ్ర ప్రభావం పడుతుందని, ఆ అమ్మాయి అంటే ఆ మదర్ యొక్క హెల్త్ పాడే అవకాశం ఉందని చెప్పి ఎయిమ్స్ వాళ్ళు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. అది కూడా క్యూరేటివ్ పిటిషన్. క్యూరేటివ్ పిటిషన్ అంటే అన్ని లీగల్ రెమెడీస్ అయిపోయిన తర్వాత, రివ్యూ పిటిషన్స్ అయిపోయిన తర్వాత ఫైనల్‌గా లాస్ట్ రిసార్ట్ జస్టిస్ కోసం లాస్ట్ రిసార్ట్ వేసే పిటిషనే క్యూరేటివ్ పిటిషన్ అనమాట. ఈ క్యూరేటివ్ పిటిషన్ అనేది ఒక ఎక్స్ట్రా జ్యుడిషియల్ రెమెడీ అని చెప్పొచ్చు. అది రూపా అశోక్ హుర్రా వర్సెస్ అశోక్ హుర్రా కేసులో ఆ క్యూరేటివ్ పిటిషన్ గురించి అప్పట్లో ప్రస్తావించారనమాట. ఒక అమ్మాయి ఇష్టం లేకుండా గర్భం కొనసాగించడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి కూడా సుప్రీంకోర్టులో ఆ మహిళ తరపున న్యాయవాది వాదించారు. యాక్చువల్లీ రేప్ విక్టిమ్స్ అంటే వాళ్ళకి సంబంధం లేకుండా అత్యాచారం జరిగితే కనుక ఆ గర్భం ఉంచుకోవాలా వద్దా అనేది వాళ్ళపైన ఆధారపడి ఉంటుంది. దాని తర్వాత సమాజం వాళ్ళ పట్ల ఎట్లా చూస్తే రేపు ఆ బేబీకి వచ్చే ప్రొటెక్షన్ ఏంటి, వీటన్నిటి మీద చాలా పెద్ద చర్చ ఉంటుందన్నమాట. అయితే ఈ రేపు బాధితురాలు 15 సంవత్సరాల వయసున్న అమ్మాయి అనమాట. అండ్ 31 వారాల ప్రెగ్నెన్సీ. సాధారణంగా మన చట్టాలు 31 ఇయర్స్ ఓల్డ్ ప్రెగ్నెన్సీస్ తీసేయడానికి అలో చేయమన్నమాట. అయితే సుప్రీంకోర్టు మాత్రం ఎంతో ఆవేదనతో ఈ క్యూరేటివ్ పిటిషన్స్ ఏదైతే గవర్నమెంట్ తరపున ఎయిమ్స్ వేసిందో ఆ క్యూరేటివ్ పిటిషన్ ఎంతో బాధతో ఆవేదనతో తిరస్కరిస్తున్నాం. ఈ దశలో అబార్షన్ అనేది ఆరోగ్యపైన ప్రభావం చూపిస్తుంది మాకు తెలుసు. అయితే ఆ మైనర్ తల్లి, ఆ 15 సంవత్సరాల బాలిక ఎవరైతే ఉన్నారో అమ్మాయి ఆరోగ్యం పైన సుదీర్ఘ కాలంలో తీవ్ర ప్రభావం పడుతుంది. ఇక్కడ ఒక అవకాశం కూడా ఉంది. డెలివరీకి ఇంకా 4 వారాలే ఉంది కాబట్టి బిడ్డకు జన్మనిచ్చి బిడ్డను ఎవరికైనా అడాప్షన్‌కి దత్తత ఇచ్చే అవకాశాన్ని కూడా పరిశీలించొచ్చు. ఇదంతా కూడా బాలిక క్షేమం కోసమే అని చెప్పి ఎయిమ్స్ తరపున డాక్టర్ వాదించారనమాట. అయితే దీనిపైన సుప్రీంకోర్టు స్పందిస్తూ బాలికపై అత్యాచారం జరిగిన కేసు ఉంది. ఈ ఘటన తాలూకు మానసిక క్షోభ అమ్మాయి మనసులో జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది. ఆమె ఎంత బాధపడి ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. ఆ బాలిక ఆరోగ్యంపై శాశ్వత ప్రభావం లేకపోతే గర్భ విచ్ఛిత్తి అంటే అబార్షన్ చేయొచ్చని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. దాంతోపాటు బాధితురాలి తల్లిదండ్రులు కూడా కౌన్సిలింగ్ ఇవ్వాలి అని చెప్పి చెప్పిందనమాట. ఓవరాల్‌గా 20 వారాలు దాటిన ప్రెగ్నెన్సీకి కూడా కొన్ని అనివార్యమైన పరిస్థితిలో అబార్షన్‌కి అలౌ చేయాలని, ఆ విధంగా పాలసీస్ రావాలని చెప్పి కూడా సుప్రీంకోర్టు కేంద్రాన్ని సూచించింది.